విడిపించినప్పుడు షడ్రక్ మెషాక్ అబేద్నెగోలను అగ్ని నుండి రక్షించినవాడు. మోషే మరియు ఆయన ప్రజల కోసం సముద్రాన్ని చీల్చినవాడు. పౌలు శీలలను గొలుసులను విరచినవాడు. ఆయనే నీ జీవితంపై ఉన్న ప్రతి దుష్ట ప్రణాళికలను ఇప్పుడు నాశనం చేస్తాడు. నీవు నమ్మితే, ప్రార్థిస్తే, విశ్వాసంలో నిలబడి భయానికి తలవంచకపోతే నీవు శత్రువు దయపై లేవు. అతను నీ ప్రార్థనల దయపై ఉన్నాడు. నీవు బలహీనుడు కాదు. నీవు చీకటి రాజ్యానికి ప్రమాదకరమైన వాడివి. నీ ప్రార్థనలు వృధాగా కావు. ప్రార్థిస్తూ, యుద్ధం చేస్తూ, ప్రకటిస్తూ ఉండు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ కోసం ఉన్నాడు. ప్రతి దుష్ట ప్రణాళిక యేసునామంలో ఇప్పటికే ఓడిపోయింది. పరలోకం ఒక గొంతు కోసం ఎదురు చూస్తుంది. నిశ్శబ్దాన్ని భగ్నం చేసి, దొంగలించే, చంపే, నాశనం చేసి ప్రతి దెయ్యాల శక్తిపై యుద్ధం ప్రకటించే ఒక గొంతు. ఆ గొంతు నీది కావచ్చు. దేవుడు